వచ్చినావు? జగద్గిరి గుట్ట శ్రీనివాస్ నగర్ నుంచి వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? మస్తు అనిపించింది. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. చాలా డేస్ కి మళ్ళీ ఇట్లా స్కూల్ మంచిగా ఆడినా, మంచిగా ఎంజాయ్ చేసిన. నేను మన బతుకమ్మ గిన్నీస్ బుక్ ఎక్కింది కదా, సో నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం మనం తెలంగాణ బతుకమ్మ ఇక్కడ వేసి ఎక్కింది కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇంటికాడ ఆడతావా? ఇంటి దగ్గర ఆడతా. మరి ఇక్కడ ఆడొచ్చు కదా. ఇక్కడ పాట పాడు, పాట. పాటలు మాకు రావు అక్క. చిన్న లైన్ కూడా రాదా? రాదు. ఎక్కడి నుంచి వచ్చినారా? జగద్గిరి గుట్ట నుంచి వచ్చి. పేరు? స్మైలీ నాగరాణి. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపించగా మస్తు సార్లు వేయించారు గిన్నీస్ రికార్డ్ కోసం. ఎందుకు? ఏమో మస్తు సార్లు వేయించారు. అవునా? మంచిగా ప్రాక్టీస్ చేయలేమన్నా? నిన్న వేయించారు అంట, నిన్న మేము రాలే. అవునా? మరి నిన్న రావాలి కదా. పిల్లగా మా అక్క వచ్చింది. మా అక్క బాగా వచ్చి ఎంజాయ్ చేసినా? చేసినాం కానీ ఎండ కూర్చోబెట్టారు మమ్మల్ని. దాంతో ఎండలోనే కూర్చున్నావు. ఎట్లా? ఎండలో కూర్చోబెట్టారు. బస్సులో వచ్చినాం మేము. ఇప్పుడు మనది బతుకమ్మ పండగ గిన్నీస్ బుక్ లో ఎక్కింది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీనెస్? మస్తు హ్యాపీ వస్తుంది మాకైతే. ఖుషి అయిపోయినాం మేము.